టమాటా ఉడికిందా చూద్దామండి. ఇప్పుడు చక్కగా దగ్గరకు అవుతుంది. పచ్చిమిర్చి పేస్టు, అల్లం వెల్లుల్లి అవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు కాస్త ఉడకపెట్టుకున్న చిక్కుడుకాయ వేసుకోవాలి. చూడండి, చిక్కుడుకాయ మంచిగా ఉడికిపోయింది. ఆ వాటర్తో వేసాను. ఇది మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి. చిక్కుడుకాయ ఉడికిందా చూద్దామండి. వావ్, చక్కగా దగ్గరకు వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ధనియా పొడి, కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.